హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో నెయ్యి పాలు వాడకుండా కప్పు రాగి పిండితో చాలా టేస్టీగా లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా రాగి పిండి తీసుకున్నాను. చిటికెడంతా సాల్ట్ వేసిండాను. ఈ పిండిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో నుండి కొద్దిగా పిండి తీసుకొని రొట్టెల్లాగా చేత్తో ఇలా ఒత్తుకుందామండి. ఇలా రొట్టెలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోస పెనం పెట్టి పెనం బాగా కాలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొట్టెల్ని వేసి నెయ్యి లేదా నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలండి. నేను ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసిండాను, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసిండానండి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని రెండు వైపులా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. వీటిని ఒక సైడ్ కాల్చుకుంటూనే ఇంకో సైడు హాఫ్ కప్ అన్ని శనగింజలు తీసుకున్నాను. శనగింజల్ని కూడా వేరొక పొయ్యి మీద వేయించుకుంటున్నానండి. ఈ రాగిపిండి రొట్టెల్ని ఇలా రెండు వైపులా కాల్చిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని శనగింజలు కూడా ఇలా వేయించుకున్నానండి. ఇప్పుడు ఈ రొట్టెలు బాగా చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా తుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని నున్నగా మిక్సీ చేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇది మరీ ఎక్కువ నున్నగా ఉండదు, కొంచెం రవ్వగా ఉంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగింజల పైన ఉన్నటువంటి పొట్టును తీసేసేసి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనము శనగింజలు రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ అంతా బెల్లం తురుము వేసిండాను, 2 యాలకుబుడ్డలు వేసిండానండి. మూత పెట్టేసేసి ఈ శనగింజల మిశ్రమాన్ని కూడా నున్నగా మిక్సీ చేసుకుందామండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రాగి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి ఒకసారి మిక్సీ చేసుకుందామండి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మీకు నచ్చిండే షేప్లో లడ్డూలాగా చేసుకోవడమేనండి. ఇంతేనండి, అన్నిటినీ ఇలా లడ్డూలాగా చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది, తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ లడ్డూల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.